సో, బనకచెర్ల విషయానికొస్తే ఏం చెప్తారు? ఇటు దాదాపు చాలా పెద్ద ఇష్యూ నడుస్తుంది. అటు తెలంగాణ పరంగా, ఇటు ఆంధ్ర పరంగా. ఏం చెప్తారు? ఎందుకు? గోదావరి జలాల గురించి ఫస్ట్ నుంచి అది ఓకే. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, హ్మ్. మహారాష్ట్ర వాళ్ళతోటి పోలీసులు నాతో దురుసుగా ప్రవర్తించారు అక్కడి దగ్గర నుంచి. హ్మ్. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే అంటే ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరుగుతుంది అనే మాటని ఇప్పుడు కొత్తగా లేవెత్తుతున్నారు. ఎవరెత్తారు? చంద్రబాబు నాయుడు గారు. ఆయనకేం పని లేదంటే అభివృద్ధి చేయకుండా ఇలాంటి పనులన్నీ చేస్తూ కూర్చుంటాడాయన. సింపుల్. హ్మ్. ఆయనకేం పని లేదు. పని చేయమంటే ఒక సామెత ఉంది. నాచిన ఆయనతో అంగన్ మింగా అంటాడంట ఒకడు. హ్మ్. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ డ్యూటీ ఫస్ట్ యూ డూ థట్ యాక్చువల్లీ. క్రియేటింగ్ ఎ న్యూసెన్స్ డూ యూ ఫీల్ థట్ యు ఆర్ పర్ఫెక్ట్ మినిస్టర్? ఆయన చేసేది అదే అంతే. ఇప్పుడు అంత వివాదం సృష్టించాల్సినంత నెసెసిటీ ఏముంది అక్కడ చెప్పండి? ఇది పొలిటికల్ గేమింగ్ తప్ప మీడియాలో స్టంటింగ్‌లేసి ఇది చేయడానికి తప్పనిచ్చి యూజ్ ఏంటి చెప్పండి నాకు అర్థం కాలా? అంటే 2 తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ ఏమైనా కొత్తగా నాకో విషయం చెప్పండి. ఇప్పుడు నీళ్లు ఎక్సెస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఎవడైనా వదిలేయాల్సిందే. రైట్? హ్మ్. అంతే కదా! హ్మ్. పక్క రాష్ట్రాలలో నీకు ఎలాగో ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పుడు వాటర్ కావాలన్నప్పుడు యాస్ ఇట్ ఈస్‌గా మీకు దానికో బోర్డ్ ఉంది. బోర్డ్ ప్రకారంగా రేషియోస్ వస్తాయి. హ్మ్. బోర్డ్ ప్రకారంగా రేషియోస్ వస్తాయి. సముద్రంలోకి కొన్ని లక్షల టీఎంసీలు వాటర్లు పోతున్నాయి. ముందు హ్మ్. దాన్ని డైవర్ట్ చేయడానికి లేదు మనకు చేత కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని స్టోరేజ్ చేసుకోవడం చేత కాదు. కనెక్టివిటీ అని చెప్పారు. ఆ కనెక్టివిటీ ఎటు పోయిందో తెలవదు. ఇవన్నీ డ్రామాస్టిక్ తప్పని అంతకుమించి అందరూ చాలా మంది ఏమంటారే 40 సంవత్సరాల విజనరీ అంటున్నారు. ఐ మెట్ హిమ్ అవును. యాక్చువల్లీ. ఎవరు చెప్పారండి ఆయన విజనరీ అని చెప్పేసని? బట్ ఈ ఇష్యూ 2010 నుంచి కూడా దట్స్ వాట్ నేను అదే అంటున్నానండి. ఎవరు చెప్పారు ఆయన విజనరీ అని చెప్పేసని? ఐ మెట్ హిమ్ యాక్చువల్లీ. ఎలక్షన్స్‌కి ముందు పిలిపించారు నేను కూడా ఎళ్ళాను. ఎవరు చెప్పారు ఆయన విజనరీ అని చెప్పేసని? హి ఈస్ నాట్ ఎ విజనరీ. ఆయన చుట్టూ ఉన్న మనుషులు చేసిన వర్క్‌ని ఆయన క్రెడిట్ తీసుకుంటాడు అంతే. హి డజంట్ నో ఎనీథింగ్. తెలుసా మీకు ఆ విషయం ఎవరికైనా? హి డజంట్ నో ఎనీథింగ్. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా పిచ్చోళ్ళని మీరంటున్నారా? నేననేది హి డజంట్ నో ఎనీథింగ్. ఆయన చుట్టూ ఉన్న జనాలు చేసింది ఆయన క్రెడిట్ తీసుకుంటాడు తప్ప దట్స్ వాట్ సార్. ఇప్పుడు విజనరీ లీడర్ కాబట్టి లిజన్ నెక్స్ట్ అండి. ఒక నిమిషం, ఒక నిమిషం. ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్‌మెంట్ పేరుతోటే కదా! చంద్రబాబు వస్తే తప్ప డెవలప్‌మెంట్ కాదు అనే దాంతో ప్రతి ఒక్కరు ఓటేయడం జరిగింది. మీకు ఒక విషయం తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్? మీలాంటోళ్ళు ఇట్లాంటి చెప్పి పెట్టే జనాలకి అసలు బేసిక్స్ తెలియకుండా పోయాయి. బేసిక్స్ అసలు డెవలప్‌మెంట్ అంటే ఏంటో తెలుసా మీకు? బుద్ధి బుర్రలు ఉన్నాయా ఒకరికైనా? కాన్స్టిట్యూషన్ మనకేం అసలు అసలు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఫస్ట్ ఏంటి? వెల్‌ఫేర్. ఓకే. హ్యూమన్ లైఫ్ వెల్‌ఫేర్ ఇంపార్టెంట్. డెవలప్‌మెంట్ ఎప్పుడు? సెకండరీ. ఇది ప్రైమరీనా? ఇది ప్రైమరీనా? పిచ్చి జనాలని మొత్తం మమ్మల్ని పిచ్చోళ్ళని చేసేసారు మీరంతా. మీకు సగం బుర్రలు, ఆ నాయకులకు సగం బుర్రలు తీసుకొచ్చి జనాలకు సగం అంటగట్టారు. ఆ జనాలకేమో మొత్తం అది తెలియక సగం తెలిసి రైట్ ఇట్లా మీరు చెప్పండి. తయారైపోయారు. డెవలప్‌మెంట్ అంటే ఏంటని క్వెషన్ డెవలప్‌మెంట్ చేశారు కదా! ఎప్పుడు? ఎప్పుడు డెవలప్‌మెంట్? నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. హ్మ్. హ్మ్. రాజ్యాంగం గాని, రాజ్యం గాని, హ్మ్. మనిషి జీవితం గాని 2 ఒకటే. అవునా? ఫస్ట్ మీరు తిండి తినకుండా ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత మీరేదో బిల్డింగ్ కడతారని చెప్పేసి ఇప్పుడు తిండి తినకుండా పస్తులుండి ఆపుకొని డబ్బులు సంపాదిస్తారు. డబ్బులు దాచుకుంటారా మీరు? ఎందుకు దాచుకుంటాం? ఫస్ట్ ఫుడ్డే కదా కదా! ఇంపార్టెంట్. ఆ! ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి? హ్మ్. 40 ఏళ్ల విజనరీ, హ్మ్. 30 ఏళ్ల విజనరీ. హ్మ్. నీకు తినడానికి బట్ హైదరాబాద్‌ని మొత్తం అరే లిజన్. డెవలప్‌మెంట్ చేసింది. హైదరాబాద్ మొత్తం డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు నుంచి. మీరందరూ ఏం మాట్లాడతారండి? హైదరాబాద్ డెవలప్ చేయడం ఏందండి? నాకు అర్థం అరే కాలా. ఇంతకుముందు 400 మీడియాలో గాని లేకపోతే ప్రజలంతా అదే మాట్లాడుకున్నటువంటి అందుకే మాటని అంటున్నా. నేను మిమ్మల్ని మీ అనేది ముందు అందుకే చెప్తున్నా. నేను మీకు తెలిసిన సగం బుర్రలు మీకు మీ మీడియా వాళ్ళకి. ఆ సగం బుర్రలతో సగం జనాలకు అంటగట్టారు. మీరు మీడియాని కించపరుస్తున్నారు. నేను కించపరచట్లేదు. మీకున్న తెలివి చెప్తున్నా నేను. మీరు చేసే సగం దరిద్రమే ఇదంతా. ఇంతకు ముందన్న మాటలు నేను మీ మీకు దగ్గర పాయింట్ అర్థం కావట్లేదా? బెనిఫిట్ ఆఫ్ డౌట్ మాత్రమే నేను చెప్తున్నా. మీకు పాయింట్ చెప్పేది అర్థం కావట్లేదా? మీకు తెలిసిన సగాన్ని పట్టుకొని ఆ సగం నుంచి సగం జనాల మీద రుద్ది హ్మ్. మీరు చూపించి నిజాలన్నీ దాన్ని రుద్ది పెడతారు. బుర్రలకి ఇదైపోతుంది. సైకలాజికల్ డిజార్డర్ అయిపోతారు. జనాలు అదేమో నిజమని అనుకుంటారు. అదే కదా జరుగుతుంది. 400 సంవత్సరాల క్రితం నుంచి హైదరాబాద్ సిటీ ఎప్పుడు డెవలప్. మీరు ఆయన డెవలప్ చేశారంటారేంటి నాకు అర్థం కాదు. అంటే హైటెక్ సిటీ నిర్మించింది గానియండి, మీకు కాస్త ఫ్లైఓవర్స్ గానివ్వండి. మీకు కాస్త కూడా ఇది అర్థం కావట్లేదు. మళ్ళీ నేను అదే చెప్తున్నా. ఏ సిటీ అయినా జనాభా పెరిగే కొద్దీ ఆటోమేటిక్‌గా సస్టైనబుల్‌గా అది పెరగాల్సిందే. అది మీరో నేనో ఆపాల్సిన అక్కర్లేదు దానికి. అంటే హైదరాబాద్ ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు హ్మ్. హైదరాబాద్ అండ్ తెలంగాణ, ఆంధ్ర 2 హ్మ్. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలుగా ఉన్నప్పుడు హ్మ్. ఇక్కడ సాఫ్ట్‌వేర్ కంపెనీలు అవి తెచ్చిపెట్టింది మరి డెవలప్‌మెంట్ చేసింది. ఒక పని చేయండి. హ్మ్. నేను ఛాలెంజ్ చేస్తా. హ్మ్. ఆంధ్రప్రదేశ్‌కి సాఫ్ట్‌వేర్ కంపెనీ అని తెచ్చి చూపించమని చెప్పండి. ఆల్రెడీ క్యాప్‌జెమినీ గాని తేలేరు. కాగ్నిజెంట్‌గా అరే లిజన్ యార్. మీకు అందరికి అర్థం కాదేంది? బుర్రలు పని చేయవా మీకు? ఇన్ని సగం బుర్రలు పెట్టుకుంటారా ఏంది? ఆంధ్రప్రదేశ్‌లో సాఫ్ట్‌వేర్ స్కిల్స్‌కి సంబంధించిన కంపెనీలు పెట్టలేరు. హైదరాబాద్‌లో ఎందుకు పెట్టారు? బెంగుళూరులో ఎందుకు పెట్టారు? చెన్నైలో ఎందుకు పెట్టారు? ఢిల్లీలో ఎందుకు పెట్టారు? గోర్గావ్‌లో ఎందుకు పెట్టారు? పూణేలో ఎందుకు ఏ ప్లేస్‌కి కూడా జియోగ్రాఫికల్ రిసోర్స్ అనేది ఒకటి ఉంటది.
ఐఎమ్ నాట్ ఓన్లీ ఏ పొలిటికల్ కన్సల్టెంట్, ఐఎమ్ నాట్ ఓన్లీ ఏ లీగల్ కన్సల్టెంట్, ఉమ్, ఐఎమ్ ఆల్సో బి ఏ సోషల్ కన్సల్టెంట్, ఉమ్, 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 ఐఎమ్ ఆల్సో బి ఎంటర్ప్రినర్. ఓకే, ఒక ఎంటర్ప్రినర్ ఫస్ట్ ఏం ఆలోచిస్తాడు, నేను ఒక చోట పెట్టాలంటే నాకు కాస్ట్ ఎంత పడుతుంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది, నేను సస్టైనబుల్ గ్రోత్ ఎంత ఉంటుంది, మార్కెట్ని ఎలా కాంపిటీట్ చేయగలుగుతాను, ఇవన్నీ చూసుకుంటాడు. ఇప్పుడు నేనే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకోండి, నేను తీసుకెళ్ళి ఆంధ్రాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడతానా, ఆడ ఉన్న ఎండలకి, అక్కడ ఉన్న జియోగ్రాఫికల్ హ్యూమిడిటీకి అసలు ఏసీలు ఎంత అవుతాయి తెలుసా, ఎలక్ట్రిసిటీ ఎంత అవుతుందో తెలుసా, అక్కడ హ్యూమన్ కాస్ట్ ఎంత తెలుసా, ఇవేమీ తెలియకుండా ఊరికే మాట్లాడుకుంటూ పోతే ఎట్లా, ఎవరు ఆ లీడర్ చెప్పేసాడు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది మొత్తం ఎట్లా వస్తుందండి, ఏం మాట్లాడుతున్నారు మీరందరూ. మీకు ఇక్కడ హైదరాబాద్ ఉన్న క్లైమేట్ ఏంటి, విజయవాడ ఉన్న క్లైమేట్ ఏంటి, డిఫరెన్షియేట్స్ లేదా? అఫ్ కోర్స్ మనం ఆ basic గా- వినండి, ఉమ్, ఆ జియోగ్రఫికల్ లో ఉన్న బొటానికల్ గా న్యాచురల్ రిసోర్సెస్ ని డెవలప్ చేయండి, దట్స్ ఫైన్. అక్కడ మీకు ఏం పనికొస్తుంది, సప్లై చైన్ ఫస్ట్ పాయింట్, సీ కోస్టల్ సప్లై చైన్ పనికొస్తుంది, అది న్యాచురల్, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ న్యాచురల్, సర్వీస్ ఇండస్ట్రీస్ న్యాచురల్, అక్కడ ఉన్న లోకల్ అగ్రికల్చర్ ఆగ్రో ప్రొడక్ట్స్ని డెవలప్ చేయండి, అగ్రికల్చర్ని డెవలప్ చేయండి, ఆగ్రో రిలేటెడ్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయండి, ఆ ప్రొడక్ట్స్ని డెవలప్ చేయండి, దాని తద్వారా మీరు ఇండస్ట్రీస్ని క్రియేట్ చేసి ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయండి. ఇది కదా చేయాలి. ఏదో లేని దాని గురించి ఏదేదో మాట్లాడతారు. అసలు ఇప్పుడు కియా వచ్చింది, అదే ఆటోమొబైల్ ఇండస్ట్రీ కాబట్టి కియా ఎక్కడైనా సెట్ అవుతుంది, ఫైన్. ఎన్ని కియాలు తీసుకొస్తారు అట్లా? ఇప్పుడు మీరు అన్నట్టే ఆయన మొత్తం డెవలప్ చేసేస్తారు, ఎన్ని వస్తాయి? వైజాగ్లో ఫార్మా సెట్ అవుతుంది, అదే విజయవాడలో పెట్టమని చెప్పండి ఫార్మాలు. ఒకప్పుడు ఉన్నింది కంపెనీ, ఎందుకు అది మూతపడిపోయింది? ఎందుకు నాకు చెప్పండి మీరు ఎందుకు. కొన్ని ప్లేసెస్లో సస్టైన్ అవ్వవు. ఇప్పుడు ఈ డబ్బులన్నీ కంపెనీలు పెట్టి అవి మూతపడిపోతున్నాయంటే ప్రజలందరూ తెలుసుకోండి, మీ డబ్బులు ఆడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్రజల డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ వాడికి ఇవ్వకండి. జనాలు ఓటర్లు ఉన్నారు చూసారా, వాళ్ళందరికీ ఫెడరేషన్ క్రియేట్ చేసి వాళ్ళకు ఓనర్షిప్ని ఇవ్వండి. 10,000 ప్రతి ఒక్క జనాలు పెడతారు, మనుషులు పెడతారు, ప్రతి ఒక్కరు 10,000 పెడతారు. దాంతో క్యాపిటల్ తయారు చేసి కంపెనీ పెట్టి వాళ్ళకి ప్రాఫిట్లు ఇవ్వండి, మీకు దమ్ముంటే. అట్లాంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయరు. ఎందుకు చెప్పరా? ఓనర్లు జనాలు అవుతారు కదా, వాళ్ళు అభివృద్ధి చెందుతారు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా డెవలప్ అవుతారు కదా. వాళ్ళు డెవలప్ అయితే వీళ్ళ కార్ కడగడానికి ఎవరు వస్తారు, వీళ్ళ కార్ డోర్ ఓపెన్ చేయడానికి ఎవరు వస్తారు, వీళ్ళ దగ్గర పిఏగా పని చేయడానికి ఎవరు వస్తారు, లేకపోతే వీళ్ళకి అసిస్టెంట్ చేయడానికి ఎవరు వస్తారు? రారు కదా ఎవరు కూడా. సో అందుకే వాళ్ళు చేయరు, ఓన్లీ కొంతమందికే ఇస్తారు. ఆ ల్యాండ్స్ కూడా ఇప్పుడు మీరున్నారండి, నేను పెడతానండి 100 ఎకరాలు నాకు ఇమ్మని చెప్పండి. ఆ పవన్ కళ్యాణ్ ఎవరికో ఇచ్చాడు, వాళ్ళ సినిమా ఇండస్ట్రీ కదా, నాకు ఇమ్మని చెప్పండి. ఎలక్ట్రిక్ నాలెడ్జ్ అతనికి లేదు, నాకు ఉంది. నా దగ్గర ప్రొఫైల్ కూడా ఉంది, నాకు ఎంత నాలెడ్జ్ ఉంది ఎలక్ట్రిక్ దాంట్లో అని చెప్పేసి, ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో. నాకు ఇమ్మని చెప్పండి. ఎందుకు ఇవ్వడు? ఇదే డెవలప్మెంట్ అంటే? టార్గెటఫుల్ పర్సన్స్కి, నీ విన్ విన్ సిచ్యువేషన్స్ ఉన్న పర్సన్కి వెండట చూసుకోవడం కోసం నువ్వు చేస్తావు తప్ప నువ్వు నిజంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ కాదు కదా. విజనరీ, ఇంకొక నరీ, ఇవన్నీ బుక్కుల్లో రాసుకోవడానికి, మీడియాలో మీరు చెప్పుకోవడానికి పనికొస్తాయి. మీరందరూ మీకు సంబంధించిన డబ్బాలు కొట్టే వాళ్ళని మాత్రం పిలిచి కూర్చోబెట్టుకున్నాను. మీకు అంటే ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి మాట్లాడని చెప్తా, సినిమా చూపిస్తా మీకు. కూర్చోబెట్టాను కదా ఆల్రెడీ. నేను జనరల్గా అందరికీ అంటున్నాను, ఆ. ఎందుకు మీరు పిలవరు చెప్పండి? భయం మీకు. ఎందుకంటే మీకు యాంటీ క్రాస్ ఎప్పుడైతే కొడతామో మీకు దడ వచ్చేస్తుంది. అది ప్రాబ్లం ఇక్కడ. రైట్. ఇంకో విషయానికి వద్దాం. ఆంధ్ర పాలిటిక్స్ విషయంలోకి ఎలాగో అడుగు పెట్టారు కాబట్టి Hmm. నిన్న మన ఆంధ్ర పాలిటిక్స్ అడుగు పెట్టడం ఇప్పుడు మీరు లేపిన డిస్ప్యూటే అది కదా. ఈ వాటర్ డిస్ప్యూట్ అనేది ఎందుకు వస్తుంది ఇప్పుడు మీరు అటువైపు కానీ ఇటువైపు కానీ 2 కొత్త గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి డెవలప్మెంట్ అనేది చెప్పుకోవడానికి అక్కడ చేశారు తప్ప రియలిస్టిక్ గా ఏం చేయాలో అర్థం కావట్లేదు. యు ఆర్ కన్ఫ్యూజ్ వాట్ టు డూ అని చెప్పేసి పీపుల్ ఆర్ ఆస్కింగ్. సో దట్ ఈస్ వాట్ యూ వాంట్ టు డైవర్ట్ ద పీపుల్. ఆ ఐడియా డైవర్షన్ తీసుకొచ్చి మీరు డైవర్ట్ చేయడం కోసం చేస్తున్న అంటే క్రియేషన్ ఇటు తప్ప. పక్క తెలంగాణ ముఖ్యమంత్రి అటు అటు ఆంధ్ర ఇద్దరు- ముఖ్యమంత్రి మధ్య మాటలు గట్టిగానే నడుస్తున్నాయి కదా. అదేనండి, నేను మీకు పాయింట్ అర్థం కావట్లేదు. ఇక్కడ ఈయన చేయట్లేదు, అక్కడ ఆయన చేయట్లేదు కాబట్టి పబ్లిక్ అడుగుతున్నారు ఇప్పుడు. Hmm. దీన్ని డైవర్ట్ చేయడం కోసమే ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ ఇద్దరు వీళ్ళు ఒక నాటకం అంతకు మించి ఏం చదువు, ఇట్స్ డ్రామా, Hmm. డ్రామాస్టిక్ ప్లే, డింగ్ 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 డంగ్ 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 అంతే.